హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కాబట్టి ఇంట్లో చికెన్ చేయాలనుకుంటున్నాను. చూడండి, నేను తెల్లవారుజామున వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను. ఆ చికెన్ని మనం టబ్లో వేసి కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న చికెన్ని మనం పక్కన పెట్టుకోవాలి. అలా మనకి మేము ఎర్రగడ్డలు అంటాము, ఎర్రగడ్డలను కడుక్కోవాలి. ఆ కడుక్కున్న ఎర్రగడ్డల్ని, టమాటాలని వేసి మిక్సీలో వేసుకోవాలి. ఆ విధంగా మిక్సీలో వేసుకొని అన్నీ మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ దగ్గరికి వెళ్ళాలి. స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ముట్టించుకొని దాంట్లో మనకి కావాల్సినంత నూనెని పోసుకోవాలి. నూనె పోసుకొని నూనె బాగా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగని తర్వాత మనం తెచ్చుకునే చికెన్ని బాండల్లో వేసుకోవాలి. బాండల్లో వేసుకున్న తర్వాత చికెన్ బాగా వేగాలి. కొంచెం చికెన్ బాగా నూనెలో వేగిన తర్వాత బాగా నూనెలో వేగాలి. చికెను బాగా వాడాలి. బాగా వాడితే ఆ నూనెలో మనకు చికెన్ అనేది టేస్ట్ అనేది కొంచెం నూనెలో ఇంకొని టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. అలా బాగా వేగిన చికెన్లో మనం చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ని ఆ విధంగా వేసుకోవాలి. అటు ఇటు దాన్ని తిప్పాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాని తర్వాత ఇప్పుడు మనము మిరప్పొడి వేసుకోవాలి. మిరప్పొడి వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే మిరప్పొడి వేసుకోవాలి. ఎక్కువ మిరప్పొడి వద్దు. ఇది మేము తయారు చేసుకున్న మిరప్పొడి ఇది కాబట్టి కొంచెం కారం ఎక్కువ, అందుకే కొద్దిగా వేసాను. మామూలుగా అంగిట్లో అమ్మే మిరప్పొడి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తగినంత. తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అది నేను వేసేది ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని బాగా కలయబెట్టాలి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా వేసుకొని మనకి ఎంత కావాలో అంత గరం మసాలా వేసుకొని దాన్ని కూడా కలియబెట్టాలి బాగా. దాని తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని బాగా కలబెట్టాలి. దాన్ని కూడా ఆ విధంగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత మిరియాల పొడి కూడా బాగా వేసుకోవాలి. అంటే మిరియాల పొడి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మిరియాల పొడి ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం ఎంత ఘాటు కావాలో దానికి తగినంత వేసుకోవాలి. ఆ విధంగా తినిన తర్వాత లాస్ట్లో ఫైనల్ టచ్ మనం తెచ్చుకున్న కొత్తిమీరని ఆ విధంగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు చికెన్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో చూడాలి. మనం చికెన్ తీసుకొని ఎలా ఉంది, కొంచెం వేడిగా ఉంది, అందువల్ల చేయగలిపింది. దాన్ని టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసిన తర్వాత మనం ఎలా ఉంది ఏమనేది తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ దాంట్లో మనకి ఏమైనా కావాలన్నా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. మనకి ఏదైనా పులుసు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా దాంతో మనం దాంట్లో చేసుకోవచ్చు. కాబట్టి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇడ్లీలో చికెన్ వేసుకొని తిందాము. సూపర్గా ఉంది. ఇడ్లీలో చికెన్ వేసుకొని తిన్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం చేసుకున్న చికెన్ అది, నేను చేసిన చికెన్ అది. ఇప్పుడు ఇడ్లీలో పోసుకొని ఆ విధంగా చికెన్ని ఇడ్లీలో అద్దుకొని తింటా ఉంటే ఎంత బాగుంది తెలుసు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు తెలుసుంటుంది ఆల్రెడీ, మీరు తినుంటారు. ఒకవేళ తినకపోయింటే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తెల్లవారితో టిఫన్కి
ఇడ్లీలో చికెన్ చేసుకొని వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్లు ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్.